audio jungle. అంటే ఎంత ఎత్తు ఎదిగినా సరే చాలా అణిగిమణిగి ఉండేవాడు. ఈ సినిమాలోని పాత్ర నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి చరణ్ చూస్తున్నాను. అతని గుండె లోతుల్లో అతని సహజత్వం ఇది. అంత అలాంటి వ్యక్తి. అమేజింగ్ పెర్ఫార్మర్ చరణ్. మగధీరలో ఒకలాంటి రామ్ చరణ్ చూస్తే అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా ముసుగు తన్ని పడుకుంటే రామ్ చరణ్ 6 ఏళ్ళప్పుడు రామ్ చరణ్కి నేను ఒక పెద్దన్నయ్య లాంటి. రామ్ చరణ్ అక్క నాకు వీళ్ళందరూ నాకు తమ్ముడు చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. నేను వాళ్ళకి బాబాయిని కంటే కూడా వాళ్ళకి అన్నయ్యని. సో నేను ముసుగు తన్ని పడుకొని ఉంటే వీడు 6 గంటలకి 7 గంటలకి తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళిపోయి 4:30కి వెళ్ళిపోయి ఎక్కడో రేస్ క్లబ్కి వెళ్ళిపోయి హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. అంటే అప్పటి నుంచి అతను ఏదో నేర్చుకోవాలన్న తపన. ప్యూర్లీ రామ్ చరణ్ ఈజ్ అన్ ఆర్టిస్టిక్ మెటీరియల్. నటుడు, ఒక సంపూర్ణమైన నటుడు రామ్ చరణ్. సంపూర్ణమైన నటుడు. నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది పెర్ఫార్మెన్స్. నేను ఎప్పుడైనా సరే మా ఇంట్లో ఉన్న వాళ్ళనే కాదు, బయట నటినట్లు ఎవరు ఏ మంచి సినిమా ఉన్నా కానీ నేను మనస్ఫూర్తిగా ఆనందించేవాడిని. వాళ్ళకి సలాం కొట్టాలనిపిస్తుంది, చాలా అద్భుతమైన ఆనందం కలిగజేశారని. అలాంటిది రామ్ చరణ్ ఈ రంగస్థలం సినిమాలో చిన్నప్పటి నుంచి ఆ ఊర్లో పుట్టి పెరిగి వాళ్ళే తల్లిదండ్రుల నాకు అంత సహజత్వంగా ఆ పాత్రలో ఇమిడిపోయి నటించింది నాకు విపరీతమైన ఆనందం కలిగించింది. అందుకని అతన్ని గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టినాను. చాలా అద్భుతంగా ఉంది పెర్ఫార్మెన్స్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.